అపవాది మీకు కల్పించే అపోహ ఏంటో తెలుసా? మీకు కల్పించే ఫోబియా ఏంటో తెలుసా? ఐ యామ్ ఎ ఫెయిల్యూర్ పర్సన్, నేను ఓడిపోయిన వాణ్ణి అన్న ఆలోచన మీలో పెట్టేది దేవుడు కాదు, అపవాది. మీ బుర్రల్ని వాడు వాడుకుంటాడు. ఎందుకో తెలుసా? మీ ఆలోచనలు వాడు స్వాధీనపరుచుకుంటాడు. ఎందుకో తెలుసా? నేను భూమి మీద నుంచి లేకుండా పతనం చేసి నిన్ను మరణానికి అప్పచెప్పడానికి వాడు చేసే యత్నాలు అన్నీ ఇన్ని కావో. ఓడిపోయాను అనుకుంటున్న అనేకులు ఈ లోకాన్ని విడిచి మట్టిలో చేరిపోతున్నారు. దానికి పేరే ఆత్మహత్య, సూసైడ్స్. Many of the people, youngsters, children, ladies, gents, many big people committing suicides. They are living their lives, they are dropping their lives in between. మధ్యలో అర్థాంతరంగా బ్రతుకుల్ని ఆపేసుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? నేను ఓడిపోయాను, ఐఎమ్ ఎ ఫెయిల్యూర్, నేను ఓడిపోయాను. అరే, దేవుడు డిజైన్ చేసి నీ జీవితాన్ని అందంగా తీర్చిదిద్ది బ్రతకమని పంపిస్తే బ్రతకటం చేతకాక ఓడిపోయాను అని ఆ అందమైన జీవితాన్ని అర్థాంతరంగా మధ్యలో ఆపేస్తే ఆ దేవుడికి ఎంత వేదన ఉంటుందో తెలుసా? ఆ దేవుడికి ఎంత బాధ ఉంటుందో తెలుసా? ఆ దేవుడికి ఎంత కోపం వస్తుందో తెలుసా? ఆయన నీ యందు పెట్టిన ప్రణాళిక నెరవేర్చబడక మునిపే తొందరపడి చేసే పని ఏంటో తెలుసా? మీరు ఆత్మహత్య. బ్రతుకో. ఎప్పటి వరకు బ్రతకాలో తెలుసా? నీకు చావు వచ్చే వరకు బ్రతుకు. మరణం వచ్చి నీ ఇంటి తలుపు నిలబడి పిలిచే వరకు బ్రతుకు. ఊపిరి ఆగే వరకు బ్రతుకు. పెట్టెలో నిన్ను పెట్టే క్షణం వరకు బ్రతుకు. ఈ ప్రాణం ఇచ్చిన దేవుడే ప్రాణాన్ని ఇస్తావా అని అడిగే ఆ రోజు వరకు బ్రతుకు. పిరికోళ్ళగా భయపడి చచ్చిపోకో. యు ఆర్ ఇన్ ద వార్ ఫీల్డ్. యుద్ధ రంగంలో అడుగు పెట్టిన వాడు ఎలా ఉంటాడో తెలుసా? కత్తి పడతాడు, ఒక చేతిలో డాలు పడతాడు. యుద్ధ రంగంలో అడుగు పెట్టిన తర్వాత ముందున్నది ఎంతటి ఘనమైన శత్రువు అయినా సరే వాడి మీదికి కత్తి దూసే ప్రయత్నం చేస్తాడు. బలమైన వాడు వచ్చినా సరే కత్తి దూసే ప్రయత్నం చేస్తాడు. ముందుకెళ్తూనే ఉంటాడు తప్ప వెనకడుగు వేయడం. అమ్మో, నేను ఉద్యమం చేయలేను, అమ్మో వీడిని నేను చంపలేను, అమ్మ నా వల్ల కాదని వెనకడుగు వేస్తే ఆ క్షణమే ఆ యుద్ధ వీరుడు చచ్చిపోయాడని అర్థం. వాడు ప్రాణాలతో ఉంటాడో నిర్జీవంగా, అంతే, చచ్చిన వాడితో సమానం. యుద్ధంలో అడుగు పెట్టి వెనతిరిగిన వాడు చచ్చిన వాడితో, ఓడిన వాడితో సమానం. అదే యుద్ధ రంగంలో కత్తి పట్టి ముందుకు శత్రువు మీద దూసుకొని వెళ్ళిపోయి అదే శత్రువు చేతిలో చచ్చిపోతే ఆ చచ్చిపోయినటువంటి ఆ యుద్ధ వీరుడు గెలిచిన వాడితో సమానం, గెలిచిన వాడితో సమానం. కారణం ఏంటో తెలుసా? చివరి క్షణం వరకు పోరాడే ప్రయత్నం చేశాడు. చివరి నిమిషం వరకు పోరాడుతూనే ఉన్నాడు. చివరి క్షణం వరకు వెనుతిరుగలేదు, వెనకడుగు వేయలేదు, ముందుకు దూసిన కత్తిని వారిలో పెట్టలేదు. క్రైస్తవుడు కూడా అంతే. ఈ లోకంలో వచ్చావు, జీవితం అనే యుద్ధ రంగంలో అడుగు పెట్టావు, అయితే పోరాడు లేదా చచ్చిపో. యుద్ధంలో అంతే తప్ప ఓడిపోతానేమో అని వెనకడుగు వేసావంటే దట్స్ యువర్ ఫెయిల్యూర్. ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళలో క్రైస్తవులు లేరా? Many of the Christians are there in suicides list. ఎందరో క్రైస్తవులు ఉన్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్యలో. కారణం భయం, కారణం పిరికితనం, కారణం నేను సాగలేనేమో, నేను వెళ్ళలేనేమో, నేను దక్కించుకోలేనేమో, నా వల్ల కాదేమో అన్నటువంటి అపోహ అపవాది మీ ఆలోచనలో పెట్టి మిమ్మల్ని పతనం చేసి మిమ్మల్ని మరణానికి అప్పచెప్తున్నారు. దేవుడు కలిగినటువంటి ఆలోచన మీరు నిష్కారణంగా మధ్యలో దాన్ని బ్రేక్ చేసేసి మరణమైపోతున్నారు. ఇందులో ఉన్నటువంటి కేటగిరీస్ కొన్ని ఉంటాయి. అయితే భారతదేశం ఆత్మహత్యల విషయంలో ఎన్నో స్థానంలో ఉంది తెలుసా? ఈ ప్రపంచంలో 256 దేశాలు ఉంటే 256 దేశాల్లో భారతదేశం ఆత్మహత్యలు చేసుకునే లిస్టులో ఎక్కడుందో తెలుసా? 5వ స్థానంలో ఉంది. 5వ స్థానంలో ఉంది. అంత భయంకరమైనటువంటి ఆత్మహత్యలు ఎక్కడ జరుగుతున్నాయి? భారతదేశంలో.
భారతదేశంలో కూడా ఎక్కువ ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళ సంఖ్య ఎవరో తెలుసా? క్రైస్తవులే, క్రీస్తుని ఎరిగిన వాళ్ళే, క్రీస్తును ధరించిన వాళ్ళే, క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళే, క్రీస్తు కొరకు బ్రతుకుతామన్న తీర్మానం నిర్ణయం తీసుకున్న వాళ్ళే, క్రీస్తుని కనపరిచి మహిమపరిచి ఆరాధించిన వాళ్ళే జీవితం అనే బండిని లాగలేక, సముద్రం అనే లోకంలో ఈదలేక, బ్రతుకు బండిని ఈడ్చలేక మధ్యలో ఆగిపోతున్నారు. కారణం, దేవుడు నాకు బ్రతుకునిచ్చాడు, బ్రతుకు ఉన్నంత వరకు బ్రతకాలన్న ఇంకిత జ్ఞానం కూడా లేకుండా మరణమైపోతున్నారు.